గోపి మరి వీళ్ళు వర్కర్స్ కి లీడర్స్ గా ఆ సమస్యలు పరిశీలించాలి కానీ వచ్చిన అవకాశాన్ని క్యాష్ రూపాన మర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి ఆయన పాపం తరచు ఈ సందర్భంగా మున్సిపల్ రావడం మీద ఇక్కడ కుక్క కూడా కలిసిందంట. దానికి బాధ కలిగిందో మరి ఎందుకు తెలియదు కానీ కుక్క కూడా కలిసిందంట. ఆ విధంగా ఈ యొక్క శానిటేషన్ వర్కర్స్ విషయంలో నీడ్ మాత్రం ఉంది. ఇప్పుడు ఈ 76 మందిలో వాళ్ళలో మీరు ఎంతమంది తీసుకున్న వాళ్ళలో ఉండాలి, కొత్త వాళ్ళు కాదు. అదొకటి పూర్తిగా కమిషనర్ గారు మీరు దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఈ రోజున సందర్భం వచ్చింది, వాళ్ళు 76 మంది 10 రోజులు పక్కన పెట్టండి, 10 రోజులు 3 రోజులేనేమో నాన్ పిహెచ్ 10 రోజులు మనం పక్కన పెట్టిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం విలువ తెలిసి వాళ్ళకి ఉద్యోగం విలువ కూడా తెలిసింది. ముందైతే ఆడ ఇంట్లో పడుకుని ఫోటోస్ వేయించడం, మేస్త్రి గారు మేనేజ్ చేసేది. కానీ దీని మీద ఒక నిఘా విధానం చేయవలసిన మేస్త్రులే తప్పులో పట్టిస్తున్నారు. దాన్ని కూడా కంట్రోల్ చేసే విధానం ఎలా చెయ్యాలో, అదేవిధంగా ఈ వర్కర్స్ డ్యూటీకి వచ్చే ముందు రెగ్యులర్ గా అటెండెన్స్ అంటే దాని మీద ఎవరొకరు గీసేస్తున్నారు సార్. దానికి మనం ఈ తంబేసే విధానం కానీ, ఈ ఫోటో పెట్టే విధానం కానీ, లేదా ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాలో చూడండి, మనం ఇప్పుడు ఈ మధ్య తంబేసి ఆ ఫోటో పెడుతున్నారు కదా, సెల్లో ఫోటో పెడుతున్నారు. ఇలాంటి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అప్లై చేస్తే వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది. మరి అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో మన దగ్గర మెమ్మన్నా, కార్పొరేషన్ స్థాయిలో మన దగ్గర మిగతా మిషనరీ వర్క్ ఉన్నా వర్క్ అవర్స్ మాత్రం తక్కువ చేస్తున్నారు. వర్క్ అవర్స్ తక్కువగా ఉంటున్నాయి, వాళ్ళు కానీ పని చేసుకుని పోతున్నారు. ఇప్పుడు కాకినాడ, రాయమండ్రి ఈ కార్పొరేషన్ లో 10:30 వరకు చేస్తారు. మన వాళ్ళు ఇక్కడ 8-9లో వెళ్ళిపోతున్నారు. వర్క్ అయితే మాత్రం చేసుకుంటూ పోతున్నారు. దాని మీద మనం ఇప్పటి వరకు కొంత లిబరల్ గా వదిలేసాం, కానీ అవి కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి. తర్వాత ఇప్పుడు ఈ మళ్ళీ తీసుకుంటారు కదా, వాళ్ళని పిలిచి మీ యొక్క యూనియన్ లీడర్స్ కి ఏ విధంగా డబ్బులు ఇవ్వద్దని కూడా మీరు క్లియర్ గా చెప్పండి. తర్వాత ఇలాంటి ఈ పేపర్ లో అది వాట్సాప్ లో ట్రోల్ వచ్చింది కదా, ట్రోలింగ్ వచ్చింది కదా, దానికి చైర్మన్ గారు కాదండి, మీరు పెట్టచ్చు కేసులు. మీరే మున్సిపాలిటీకి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో సుప్రీం మీరు పెట్టచ్చు. ఇప్పుడు మేము కేసు పెట్టమని మేము తీర్మానం చేస్తే దాన్ని బేసిస్ పెట్టచ్చు. ఆ విధంగా కేసు పెట్టమని